ఇంటర్నేషనల్ డ్రగ్ డీల్ కేసులో సిబిఐ ఫోకస్ మరింత విస్తృతమైంది. వరుసగా 5వ రోజు సంధ్య ఆక్వా ప్రతినిధులను విచారిస్తోంది. కంటైనర్ టెర్మినల్ కార్యకలాపాలు, కస్టమ్స్ పనితీరుపైన ఆరా తీస్తున్నట్టుగా సమాచారం. మరోవైపు మత్స్య పరిశ్రమలోనూ ప్రకంపనలు మొదలయ్యాయి. డ్రగ్ రాకెట్ తర్వాత విదేశీ ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన పెరుగుతోంది. వైజాగ్ కంటైనర్ టెర్మినల్ ను పోర్టు ట్రస్ట్ స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ మొదలైంది. సిబిఐ దర్యాప్తుకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. వెలుగు చూసిన వేల కోట్ల రూపాయల డ్రగ్ డీల్ తర్వాత సిబిఐ తన విచారణ పరిధిని విస్తరిస్తోంది. సార్, మీ రోజు ఎంపడాకు ఏ విధంగా ఫిర్యాదు చేయబోతున్నారు? విసిటిపిఎల్ కు సంబంధించి ఎందుకు ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు? యాక్చువల్గా విసిటిపిఎల్ అనేది మత్స్యకారుల భూములతో నిర్మించినటువంటి సంస్థ. దీన్ని యాక్చువల్గా విశాఖ పోర్ట్ అథారిటీకి మత్స్యకారులు అందరం కూడా భూములు ఇచ్చాము. మాకు భూముల తాలూకు సెటిల్మెంట్ కాంపన్సేషన్స్ కూడా ఈ రోజు కూడా సెటిల్ కాలేదు. దాదాపు 20 సంవత్సరాలు అయింది. ఈ విసిటిపిఎల్ పెట్టిన దగ్గర నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి భద్రతా వైఫల్యం అనేది అనేక సందర్భాల్లో బయటకు వచ్చినా కూడా దీని మీద సరైన చర్యలు తీసుకునే పరిస్థితి ఉంది. గతంలో కూడా ఈ సిగరెట్స్ తాలూకా స్కామ్ కూడా బయటకు వచ్చిన ఆ భారతదేశంలో నిషేధ వస్తువు అయినటువంటి ఈ సిగరెట్స్ కూడా విసిటిపిఎల్ నుంచి డంప్ చేయడం అనేది, అంటే ఒక కంటైనర్ ద్వారా బయటకు రావడం అనేది జరిగింది. దానిపైన కూడా భద్రత అంటే ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఇంటర్నేషనల్ డ్రగ్ మాఫియా వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా కూడా ఇక్కడికే సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ వాళ్ళ ద్వారా ఈరోజు డ్రగ్ ని 25,000 టన్నుల డ్రగ్ మెటీరియల్ ని ఈరోజు నార్కోటిక్స్ ని ఈరోజు ఇక్కడికి డంప్ చేయడం జరిగింది. ఇది ఇంటర్పోల్ ద్వారా తెలిసింది కాబట్టి సమాచారము సిబిఐ దీంట్లోని దర్యాప్తుకి ముందుకు వచ్చింది. లేకుంటే కనుక ఇదంతా కూడా మరి భారతదేశం పైన జల్లేసి భారతదేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసే పరిస్థితి ఉండేది. ఫిషింగ్ ఎక్స్పోర్ట్స్ మీద ఈ డ్రగ్ డీల్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉండే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? మీరు ఎంపడాకు ఏమైనా ఫిర్యాదు చేస్తారు? ఖచ్చితంగా ఏదైతే సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ ఉందో వీళ్ళు చేసినటువంటి తప్పుడు పని అనేది మేమైతే అనుమానిస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికే సిబిఐ ఎంక్వైరీలోని పూర్తిగా దీంట్లోని డ్రగ్స్ నార్కోటిక్స్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళ తాలూకా డిటెక్షన్లోని తెలిసింది. కాబట్టి ఎవరు చేసిన తప్పే. ఈ తప్పుని దీనివల్ల ఏంటంటే మిగతా ఎక్స్పోర్టర్స్ అందరూ కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. దీన్ని అంటే ఇప్పటికే మాకు మత్స్య పరిశ్రమలోని ఈ ఆక్వాకల్చర్లో కావచ్చు, మెరైన్ సెక్టర్లో రేట్లు ఎక్స్పోర్ట్ వాల్యూ రేటు పడిపోతుంది. ఒకవైపు చూసినట్లయితే అభివృద్ధి చెందిన దేశాలన్నీ కూడా భారతదేశానికి ఇన్సెంటివ్స్ కానీ సబ్సిడీస్ కూడా ఇవ్వద్దని చెప్పేసి తీర్మానాలు కూడా చేస్తున్న పరిస్థితుల్లోని ఇది కుదేలైపోయిన మత్స్య పరిశ్రమ మీద ఈ రోజు గోరుచుట్టుపై రోకలపోట్లో తయారైంది వీళ్ళు చేసినటువంటి డ్రగ్స్ స్కాండల్ అంతా కూడా. ఇదంతా పూర్తిగా మత్స్య పరిశ్రమ. అంటే మనకి ఎక్స్పోర్ట్స్ మీద ప్రధానంగా ఎక్స్పోర్టర్ ఎవరైనా భారతదేశం నుంచి మెరైన్ ఎక్స్పోర్ట్స్ చేయాలంటే కనుక ఈ సంధ్య మెరైన్ లాంటి కంపెనీస్ ఉంటాయని చెప్పి సస్పెక్ట్ చేసేటువంటి పరిస్థితి ఈ రోజు దాపరించింది. ఎందుకంటే ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ ని ఇంపోర్ట్ చేసి ఇది ప్రపంచవ్యాప్తంగా సంచలనం అయిపోయిన విషయంలో జరిగింది. సో ఖచ్చితంగా ప్రపంచ దేశాలన్నీ కూడా దీనిపైన ఆలోచించి భారతదేశంలో ఉన్నటువంటి ఆక్వా ఎక్స్పోర్ట్స్ అన్ని కూడా అడుగునే పరిస్థితి ఉంది. కెమెరామెన్ శ్రీధర్తో రవిచంద్రన్ టీవీ, విశాఖపట్నం.